కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. తిన్నడు పరిపరి విధాలుగా ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఉలకడు పలకడు. ఈయన భక్తిని పరీక్షించదలిచాడు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నావు, ఎన్ని రోజుల నుంచి ఆహారం లేదు నీకు, ఉండు నేను ఆహారం తెచ్చి పెడతాను అని అడవిలోకి పోయి ఆ అడవి జంతువుల మాంసాన్ని వేటాడి దాన్ని అక్కడే ఈ చితుకులు పుల్లలు అవన్నీ పేర్చి అగ్ని చేసి దాని మీద కాల్చి వాటిని అక్కడ ఉండేటువంటి ఆకులతో కూడినటువంటి ఆ దొప్పలన్నింటినీ చేసి ఆకులతో దానిలో ఆ మాంసాన్ని తెచ్చి పెడతాడండి. వాటిని కరపుట్లు అని చెప్పి అంటాడు. వాటిని తెచ్చి ఈశ్వరుడికి సమర్పిస్తాడు. ఈ పిల్లవాడి నిష్కల్మషమైనటువంటి భక్తికి సంతోషించి ఈశ్వరుడు రోజు దాన్ని ఆనందంగా ఆరగిస్తాడు. అయితే ఆ ప్రాంతం అంతా శుభ్రం చేయాలి, బాగా ఉంచాలి అని కూడా తెలియనటువంటి మూఢభక్తి వీడిది. ఆ ఎంగిలి మంగళంగా ఉంటుంది, మాంసపు తిన్నటువంటి ఆహారం అంతా ఉంటుంది, తర్వాత పుల్లలు అవి ఇవి అన్నీ అట్లాగే ఉంటాయి. అయితే ఒకరోజు ఆ దారిలో హరద్విజుడు అనేటువంటి శుద్ధ శ్రోత్రియ శైవ బ్రాహ్మణుడు, అన్నీ చదువుకున్నటువంటి పండితుడు ఆ దారిగా వస్తాడు. చూసి దుఃఖపడతాడు. ఇదేంటి ఇంత ఎంగిలి మంగళంగా ఉంది, ఈశ్వరుడు నివసించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ చిన్న మందిరము, ఈ ప్రాంతం అంతా ఎవడు ఇంత దుర్మార్గంగా చేసింది, ఇంత కిరాతక కృత్యాలు ఎవడు చేశాడు అని చెప్పి ఆయన చాలా పరిపరి విధాలుగా ఈశ్వరుని ప్రార్థించి, చెప్పవయ్యా ఇంత ఎంగిలి మంగళంగా ఎందుకు చేశాడు, ఎవరు చేశారు చెప్పు, లేకపోతే నేను ప్రాణాలు వదులుతాను అని అంటాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ హరద్విజుడికి సాక్షాత్కరించి, తిన్నడు అనేటువంటి ఒక బోయ పిల్లవాడు నన్ను ప్రతిరోజు కూడా ఆ విరుద్ధమైనటువంటి ఆచారంతో, అంటే ఈ వేద పద్ధతికి వ్యతిరేకమైనటువంటి ఆచార విధులతో నన్ను పూజ చేస్తూ ఉన్నాడు. నేను దాన్ని కూడా అంగీకరించాను. కావాలంటే నీవు ఇక్కడే ఉండు, చాటున ఉండి ఆ పిల్లవాడి భక్తి ఎటువంటిదో నేను నీకు చూపిస్తాను అని చెప్పి అంటాడు. అడవిలో లోపలికి వెళ్ళి ఆహారం కోసం వేటాడటానికి వెళ్ళినటువంటి ఆ తిన్నడు మళ్ళీ తీసుకుని వస్తాడు. ఆహారం బాగా వండి మాంసాహారం తీసుకుని వస్తాడు. ఎంగిలి మంగళంగా అంతా చేసేస్తాడు. మామూలు రోజులాగా ముందు పెడతాడు. ఆ రోజు ఈశ్వరుడు తీసుకోకుండా మొండికేశాడు. ఈ పిల్లవాడికి అర్థం కాల. ఏమైంది, రోజు తింటావు కదా, తీసుకుంటావు కదా నేను తెచ్చినటువంటి ఆహారం, ఈరోజు ఎందుకు తీసుకోవు అని అడిగాడు. అన్ని రకాలుగా అడిగినా కూడా ఈశ్వరుడి దగ్గర నుంచి ఏమీ సమాధానం రాలా. రోజు ఆనందంగా తీసుకునేటువంటి ఆహారమే ఆ పిల్లవాడు అర్పిస్తే ఈరోజు మాత్రం తీసుకోవటల్లా. ఏమైందా అని చెప్పినని ఈ పిల్లవాడు బాధపడుతూ ఉంటే, ఈశ్వర లింగంలో కన్ను ఉండేటువంటి ప్రదేశంలో ఒక కంటి నుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. రక్తం కారటం మొదలుపెడితే చాలా బాధపడతాడు ఈ తిన్నడు. తనకి తెలిసినటువంటి వైద్యాలన్నీ చేస్తాడు. ఆ అడవిలోకి వెళ్ళి తనకు తెలిసినటువంటి ఆకుపసర్లు అవి ఇవి, ఆ మందులు ఈ మందులు ముందు చేతులు నడిచి ముందు పెట్టాడు. కొంచెం వేడి వస్తుంది, ఈ వేడితో ఏమైనా తగ్గుతుందేమోనని, దానికి తగ్గల. తర్వాత ఆవిరి పట్టాడు, అది తగ్గలేదు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆకుపసర్లన్నీ తెచ్చాడు, పూసాడు, పెట్టాడు. దేనికి కూడా ఈశ్వరుడి కంటి నుండి కాడేటువంటి ఆ ఎర్రటి ద్రవం తగ్గల. కాసేపటికి ఆలోచించి ఓహో, అప్పుడు అతనికేదో ఒక స్ఫురణ వచ్చింది. నీ కంటికి సరైనటువంటి వైద్యం ఏంటో నాకు తెలిసింది. ఇది నీవు ముక్కంటివి కదా, కంటికి ఇంకా కంటి కంటే మందు కలదే ముక్కంటికి, కంటికి కన్నే కదా మందు అని ఆలోచన రాగానే మరుక్షణంలో ఏ మాత్రం సంశయం లేకుండా తన అమ్ముల పొదిలో ఉండేటువంటి బాణాన్ని వెంటనే లాగి తన కంటిలో గుచ్చుకొని ఆ కనుగ్రుడ్డు అక్కడ తగిలిస్తాడండి. ఆ ఈశ్వరలింగానికి ఏ కంటికైతే ఆ ద్రవం కారుతూ ఉందో అక్కడ పెట్టగానే అత్యాశ్చర్యకరంగా ఆ వచ్చేటువంటి ఎర్రని ద్రవం ఆగిపోయింది. ఓహో, నాకు అర్థమైపోయింది, ఏం పర్వాలేదు, నీ రోగం కాస్త, నీ జబ్బు కాస్త నయమైపోయింది అని చెప్పి సంతోషపడుతూ ఉండే లోపల మళ్ళీ మరో కంటి నుంచి మళ్ళీ ఆ ఎర్రటి ద్రవం కారుతూ ఉన్నది. ఏమి భయపడకుండా, ఏమి బాధపడకుండా, తన కన్ను పోయింది, తన శరీరంలో ఒక భాగం పోయింది. నిజంగా మన చేతికి ఏదన్నా ఒక చిన్న సూది కానీ ఒక ముళ్ళు కానీ గుచ్చుకుంటేనే ఎంతో బాధపడతాం. అది మానేంత వరకు అన్ని రకాల వైద్యాలు చేస్తాం, ఆ నొప్పి పోయేంత వరకు. కానీ ఇక్కడ ఎంత గాఢమైనటువంటి భక్తి తీవ్రత ఇక్కడ చూపిస్తున్నాడో అది మనం ఆ భావంలోకి మనం అర్థం చేసుకోవాలి. ఊరికే చెప్పటం, ఒక వాక్యంలో దాన్ని చదవటం, ఒక పద్యంలో చదవటం అనేటువంటిది కాదు.
అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడు ఎంత గాఢమైనటువంటి భక్తితో ఇక్కడ ఈశ్వరుడికి తన శరీరంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్ను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి నేను అంటారు, అత్యంత ప్రధానమైనటువంటి ఆ కంటిని ఆ నైవేద్యంగా సమర్పిస్తాడు, మందుగా సమర్పిస్తాడండి. అది ఆ భక్తి భావన అనేటువంటిది. రెండో కంటి నుంచి కూడా అదే ద్రవం కారుతూ ఉంటే, నీ కృపచేత కన్న మందున్నది దీనికిన్ వెరవన్. తెలిసింది కదయ్యా, ఒక కంటి నుంచి వచ్చింది, నా కన్ను పెట్టేశాను, రెండో కంటి నుంచి మళ్ళీ కారుతుంది, నాకు కూడా 2 కళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి నా రెండో కంటిని కూడా నీకు ఆనందంగా సమర్పిస్తా, ఏం పర్వాలా, నాకు కళ్ళు లేకపోయినా పర్వాలా, నిన్ను ఆధారం చేసుకుని నీ మీదనే ఆశలన్నీ పెట్టుకుని ఇక్కడే బ్రతుకుతూ ఉంటా, నీవు ఎలాగో మా ఊరికి రానన్నావు, అందుకని నీవు రాలేకపోయినా పర్వాలా, నేనే ఇక్కడే ఉంటాను అని చెప్పినని, నీ కృపచేత కన్న మందున్నది దీనికిన్ వెరవన్. అంతేకాదు, నీకు 3 కన్నులు ఉన్నాయి, మా అందరికీ 2 కళ్ళు ఉంటే నీకు 3 కళ్ళు ఉన్నాయి. ఈ 3వ కంటి నుంచి కూడా ఒకవేళ నీకు రక్తం గనక కారినట్లయితే ముందే చెప్పిస్తున్నాడు ఆ మాట, నా మనోనేత్రాన్ని నీకు సమర్పిస్తాను అంటాడు, నా మనోదృష్టికి మూలమైనటువంటి నా ప్రాణాన్నే నీకు ఇస్తానంటాడు. లలాట లోచనంబున కీలాలము తొరగనేని కేవల భక్తిన్ కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీకిత్తున్. నా మనోదృష్టి, మనస్సుతో చూడగలుగుతాను నీ కృప వల్ల, ఆ మనోదృష్టికి మూలమైనటువంటి నా ప్రాణాలే నీకు సమర్పిస్తాను అని చెప్పినని ఈ రెండో కన్ను కూడా తీస్తే ఎక్కడ ఉన్నదో ఈశ్వరలింగంలో ఆ కంటి స్థానం తెలియదు. అందుకని తన చెప్పు కాలితోనే ఆ కంటి ప్రదేశాన్ని తన్ని పట్టి మళ్ళీ ఆ రెండో కనుగుడ్డుని తెరకబోతాడు. అప్పుడు పరమ దయాళుడే కృపామూర్తి అయి ఆ ఖండ పరశువు ధరించినటువంటి ఆ ఈశ్వరుడు ఆ పిల్లవాడికి సాక్షాత్కరించి, ఆగాగు, ఇంకా నీవు ఇటువంటి పనులు చెయ్యొద్దు, నీకు నేను ముక్తిని ప్రసాదిస్తున్నాను అని ఆ చాటున ఉండేటువంటి హరద్విజుణ్ణి కూడా పిలిచి, చూసావు కదా ఎంతటి భక్తి తత్పరుడో, అందుకనే ఆ పిల్లవాడు అటువంటి కరపుట్లు అవి పెట్టినా కూడా నేను ఆనందంగా స్వీకరించాను అని ఆనందంతో చెప్తాడు ఈశ్వరుడు. అంత భక్త సులభుడు, భక్త వరేణ్యుడు ఆయన. ఇద్దరు కూడా ప్రార్థిస్తారు, మీకు ఏం కావాలి అంటే, నీ దర్శన భాగ్యం కంటే మాకు కావాల్సినటువంటిది ఏమీ లేదు అని. ఓ పక్క పండితోత్తముడైనటువంటి హరద్విజుడికి మోక్షం ఇచ్చాడు. ఇక్కడ ఏమీ తెలియనటువంటి ఒక అమాయక బోయ పిల్లవాడు, అమాయకుడైనటువంటి వాడు, విద్యా గంధమే లేనటువంటి వాడు, విద్యా శూన్యుడైనటువంటి వాడు, అటువంటి పిల్లవాడి భక్తిని కూడా ఆదరించాడు, రెండిటిని సమానంగా స్వీకరించాడు. ఇది ఇక్కడ ఈశ్వర తత్వ ప్రతిపాదితమైనటువంటి విషయాన్ని ధూర్జటి ఆ విధంగా సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2 కూడా సమాంతరంగా నడుస్తూనే ఉన్నాయి. అంటే అమాయక మూఢభక్తిని అంగీకరించాడని ఈ దేవతాయుక్తమైనటువంటి పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదని చెప్పలేదు ఆయన, రెండిటినీ స్వీకరిస్తున్నాడు. ఒకటేమో ఈ హరద్విజుడు దానికి సంకేతము, ఈ అమాయకుడైనటువంటి ఈ బోయ పిల్లవాడు దీనికి సంకేతం. అందుకని ఇక్కడ ఆ కంటిని సమర్పించాడు కాబట్టి అప్పటి నుంచి ఆయనకి కన్నప్ప అనేటువంటి పేరు సార్థకమైంది. కాబట్టి ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచే, ఏ విద్యాభ్యసనం బొనర్చె కరి చెంచు ఏ మంత్రమోహించే. ఏ మంత్రాధ్యయనం చేశాడు ఇక్కడ, ఏ మంత్రోపాసన చేశాడు, ఏ గురువు గారి దగ్గర ఇక్కడ దీక్ష తీసుకున్నాడు, ఏమీ తీసుకోలేదు. బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు. నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించాను, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత పాండిత్యం ఉన్నది అనేటువంటి విర్రవీగేటువంటి అహంకారం ఎప్పటికీ కానే కాదు. ఇదే పోతన కూడా అద్భుతంగా చెప్తాడండి భాగవతంలో. చక్రహస్తు ప్రకటించు చదువు చదువు. ఏమిటి నీ చదువు, నీ చదువుకున్నటువంటి దానికి సార్థక్యం ఏమిటి అంటే, ఆ ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదించగలిగినటువంటి చదువే చదువు. మిగిలినటువంటి చదువు అంతా కూడా కేవలం నీ పొట్ట పోసుకోవడానికి పనికొస్తుంది, కానీ అంతకంటే దేనికి పనికిరాదు. చక్రహస్తు ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. పరమేశ్వర తత్వాన్ని చెప్పగలిగినటువంటి, పరమేశ్వరుని చూపించగలిగినటువంటి వాడే గురువు. మిగిలినటువంటి వాళ్ళు కేవలం నామమాత్రోపజీవులు. వాళ్ళంతా గురుస్థానానికి కేవలం ఏదో బోధక గురువుల్లాగా ఉంటారు, కానీ పరమ గురువు స్థాయికి వాళ్ళు ఏనాడు కూడా ఎదగలేరు. కాబట్టి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు, తండ్రి హరిచేరు మనియడు తండ్రి తండ్రి అని చాలా గొప్ప పద్యాలు రాస్తాడండి. పోతన కూడా దాదాపుగా ఇటువంటి భావాలే వ్యక్తం చేస్తూ శ్రీ మహాభాగవతంలో చాలా గొప్పగా రాస్తాడు. ఇదే భావాన్ని కులశేఖరాళ్వారు కూడా చెప్తాడు. ఎన్ని శాస్త్ర పఠనం చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా కూడా నిశ్చలమైనటువంటి భక్తి తత్పరత లేకపోతే అవన్నీ వ్యర్థమవుతాయి, దండగవుతాయి, ఏ గజస్నానంలాగా వ్యర్థమవుతాయి అంటాడు. ఏనుగు ఏం చేస్తుందంటే చెరువులోనో ఎక్కడో నదుల్లోనో ఎక్కడో దిగి చాలా గంటల తరబడి స్నానం చేస్తుంది.
తొండంతో నీళ్లు అటు చిమ్ముకుంటుంది ఇటు చిమ్ముకుంటుంది మొత్తం. కానీ బయటికి వచ్చి మరుక్షణంలోనే ఆ మట్టిని ఎత్తి దాని శరీరం మీద మళ్ళీ మొత్తం మట్టిగా పోసుకుంటుంది. అది గజస్నానం. ఎందుకు అన్ని గంటల సేపు ఆ చెరువులో పడి అది ఈది స్నానం చేసినా బయటికి రాగానే మళ్ళీ మట్టి పోసుకుంటుంది. ఏనుగు లక్షణం అది. అలాగే ఈ జీవుడు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి అంటే గురు బోధ విన్నంత కాలము కూడా ఏదో తెలిసినట్లుగా ఉంటుంది. కానీ మరుక్షణంలోనే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల్లో పడి ఆ జ్ఞానం మొత్తం నశించి మాయలో పడి సంసారంలో పడి కొట్టుకుంటూ పోతుంటాడనమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు ఈ పద్యంలో అంటే నిశ్చలమైనటువంటి భక్తితత్వం ఒకటే పరమాత్మను చూపగలిగినటువంటిది. అటువంటి భక్తిని అలవాటు చేసుకోవాలి అని ధూర్జటి పరిపరి విధాలుగా తన ఆత్మ నివేదన చాటుకుంటూ ప్రజలకు కూడా ఇదే మార్గాన్ని సూచిస్తూ ఉన్నాడు. అంతకంటే గొప్పగా మనమేమీ భావించలేము, మన దగ్గర శక్తి ఉండదు, అంతకంటే నేర్పరితనము ఉండదు. వాళ్ళు ఆ మహానుభావులు చూపినటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి కర్తవ్యం మనది. తద్వారా ఈ పుస్తకాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే జీవితాన్ని కొంతమేరన్నా పరివర్తన తెచ్చుకొని మార్పు తెచ్చుకొని నిత్యము కూడా అనేక నరకయాతనలు పడుతూ ఉంటాం. మనిషి ఎన్నో చంచలమైనటువంటి భావాలన్నీ మనసులో అస్థిరంగా వస్తూ ఉంటాయి, నిరంతరము వస్తూ ఉంటాయి. అస్థిరమైనటువంటి చిత్తాన్ని స్థిరపరచటానికే, చంచలమైనటువంటి మనస్సుని స్థిరపరచటానికే ఇటువంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మరొక్కసారి ఈ పద్యం చివరగా చెప్పుకుందాం. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబొనర్చెకరి చెన్సే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్. ఏ ప్రాణికైనా సరే వాడు మనిషి అని లేదు, స్త్రీ అని లేదు, పిల్లవాడని లేదు, వృద్ధుడని లేదు, క్రిమి అని లేదు, కీటకమని లేదు, జంతు తతికిన్ అన్నాడు ఇక్కడ. అంటే ఏ ప్రాణికైనా సరే నీ పాద సంసేవాసక్తియే కాక నీ పాదముల మీద నిరంతరము కూడా తన మనోబుద్ధులన్నీ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ లగ్నం చేసి నిన్ను ధ్యానించినటువంటి వాడే పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అని ఇక్కడ కాళహస్తీశ్వర శతకంలో మరొక మంచి పద్యాన్ని ధూర్జటి మనకు చూపిస్తూ ఉన్నాడు. మరొక మంచి పద్యంతో రేపు మళ్ళీ తిరిగి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.